ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకు అద్య వెళ్ళాలి వెళ్ళాలి అంటావు? నువ్వు వెళ్ళటం ఆ దేవుడికి కూడా ఇష్టం లేనట్టుగా ఉంది. అందుకే ఇలా నువ్వు వెళ్లకుండా అడ్డుపడ్డాడు. ఆ దేవుడు నా గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. అలా ఆలోచించుంటే అప్పుడు మమ్మని, ఇప్పుడు శ్రీనుని, మిమ్మల్ని వదిలేసి ఉండేదాన్నే కాదు. చూడాద్యా, బావా నీకింకా దూరం కాలేదు. దూరం అయిపోతున్నాడన్న భయంతో నువ్వే వెళ్ళిపోతున్నావు. పెళ్లి కూడా జరగబోతుంటే ఇంకా నాకు దూరం కాలేదని ఎలా అనుకుంటున్నావు? పెళ్లి జరగాలి కదా. జరిగేలోపు ఏదైనా జరగచ్చు. మళ్ళీ మీ ఇద్దరు ఒకటి కావచ్చు. నువ్వెక్కడే ఉండిపోవచ్చు. అవన్నీ జరగవు రామా. అయినా నాకిష్టం లేనప్పుడు నేను వెళ్ళడమే కరెక్ట్ కదా. ఆ పోలీసులు పెళ్లిలోపే ఆ బంగారం పట్టుకుంటే మేము వెళ్ళిపోవచ్చు. బావ ఇష్టం లేదన్నాడని నువ్వు ఇష్టం లేదన్నావు, కానీ నిజంగా నీకు బావంటే ఇష్టం లేదా? లేదు. ఉంది అని నువ్వే చెప్పావు. లేదు అని ఇప్పుడు నువ్వే చెప్తున్నావు. మా బావంటే నీకెంత ఇష్టమో నాతో ఎన్నిసార్లు చెప్పావు? మర్చిపోయావా? కొన్ని ప్రేమలకి పసుపు బట్టలు కట్టుకునే అదృష్టం ఉండదు. నా ప్రేమ కూడా అలాంటిదే. కొన్ని కలలు కలలుగానే కరిగిపోతాయి. కొన్ని మాత్రమే కళ్ళ ముందు నిజాలై నిలబడతాయి. చూడు ఆద్య, నాకు నీ కల నిజమవుతుందన్న నమ్మకం ఉంది. నా మనసుకి నాకు మీ ఇద్దరికి పెళ్లి జరుగుతుంది, మీ ప్రేమ గెలుస్తుంది, నువ్వు మాతో పాటు ఇక్కడే ఉండిపోతావని అనిపిస్తుంది. అది జరుగుతుందని అనుకుంటున్నావా? ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు జరగదు? పెళ్లి దాకా వచ్చి ఆ రోజు చారు పెళ్లి ఆగిపోలేదా? ఇక్కడ నేను ఉండను అన్న నువ్వు ఇక్కడే నువ్వు ఉండిపోలేదా? నిన్ను దగ్గరికి తీసుకోడు అనుకున్న మా నాన్న నిన్ను దగ్గరికి తీసుకోలేదా? చూడు ఆద్య, మనం అనుకున్నది జరగటం జీవితం కాదు, అనుకోనిది జరగటమే జీవితం. నా మీద నాకన్నా నువ్వెక్కువ నమ్మకం పెట్టుకున్నావు. ఆశ గెలవకపోవచ్చు, అభిమానం గెలవకపోవచ్చు, కానీ నమ్మకం గెలుస్తుంది. ఎప్పుడు నీకు నేను ధైర్యం చెప్పేదాన్ని. ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నావా? నువ్విచ్చిన ధైర్యమే కదా, అందులో కొంచెం నీకే ఇస్తున్నాను. నువ్వలా చూస్తూ ఉండు, చివరికి నీకు బావకి పెళ్లి జరుగుతుంది. మళ్ళీ మనం అందరం కలిసి ఆనందంగా ఉంటాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.